ఓం నమో వెంకటేశాయ. విచిత్రలోకోత్పాదక అచిత్ర సౌఖ్యాపాదక గోవింద గోవింద. పరత్ర దేహోత్పాదక అముత్ర భోగాధాయక గోవింద గోవింద. నివాసభూతా నిరయా ప్రభూతా నికాయ లభ్యా నిలయా ప్రసూతా నికామపీడా నివహా ప్రలబ్ధా నితాంత సౌఖ్యానుమతిస్మదాప్యా అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని శాశ్వత సౌఖ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారి ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణావరరసారుహరం యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్లవారు భూగోళ ఖగోళ వర్ణన మొత్తాన్ని చేసి దీని కిందన అనంతుడు అనేటువంటి పేరుతో, సంకర్షణుడు అనేటువంటి మరొక పేరుతో, ఆదిశేషుడు తామసమూర్తిగా ఉన్నాడు. తమోగుణం మీద పట్టు సాధించి అవసరమైతే తమోగుణాన్ని వాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే ఈ బరువునంతా మోస్తున్నాడు అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఆ ప్రస్తావనలో ఆయనకి సంకర్షణ అనేటువంటి పేరు. ఆయన ఈ 14 లోకాలలోనూ ఉండేటువంటి జీవుల యొక్క భోగాలకు మూల కారణంగా ఉండేటువంటి జీవుల అహంకారాన్ని నిర్మిస్తాడు, అహంకారాన్ని లాగి ముడివేసి పెడతాడు. అందువల్ల ఆయనకి సంకర్షణ అని పేరు వచ్చింది అని చెప్పారు. అహంకారాన్ని లాగి ముడివేయగలిగిన వాడే అహంకారపు ఆ ముడిని కూడా విప్పగలడు
కాబట్టి ఆయన్ని పట్టుకోవాలి అనే సూచనను అక్కడే ప్రారంభించారు. అలాగే ఆయనకు అనంతః అనే పేరుంది. ఈ అనంతః అనే పేరు ద్వారా వచ్చినటువంటి ఈ జగత్కారణత్వం, దాన్ని కూడా ఆయనలో గనక అర్థం చేసుకున్నట్లయితే అహంకార గ్రంథి పోయిన తరువాత అర్థమయ్యేటువంటి తత్వం తాలూకు పరిచయం ఏర్పడుతుంది అని చెప్పారు. తామసమూర్తిగా ఆయన ఉన్నాడే కానీ ఆ తామసమూర్తి యొక్క తమో గుణ ప్రభావం ఎప్పుడో ఉపసంహార కాలంలో, ప్రళయకాలంలో కనిపిస్తుంది కానీ ఇప్పుడేమీ కనిపించదు. ఇప్పుడు ప్రసన్నమూర్తిగానే ఉన్నాడు. ప్రసన్నమూర్తిగా తనను చేరిన వాళ్ళందరినీ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అటువంటి వాణ్ణి గనక పట్టుకుంటే పని తొందరగా అవుతుంది. ఈ రూపంలో ఉన్నవాణ్ణి, ప్రసన్నంగా ఉన్నవాణ్ణి ఆయన్ని పట్టుకుంటే పని తొందరగా అవుతుంది అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. ఈ విషయం నేను మాత్రమే కాదు, నారద మహర్షి గారు కూడా బ్రహ్మగారి సభలోనే పాడారు అని 4 శ్లోకాలను కూడా ఉటంకించి ఏవం ప్రభావో భగవాన్ అనంతః దురంత వీర్యోరు గుణానుభావ మూలే రసాయా స్థిత ఆత్మతంత్ర యో లీలయా క్ష్మాం స్థితయే బిభర్తి అని ఆ అనంతుడు అనే పేరుతో ఉండేటువంటి ఆదిశేషుడు యొక్క ప్రభావాన్ని తన శ్లోకంలో, ఒక శ్లోకంలో చెప్తున్నారు. ఏవం ప్రభావ, ఈ విధమైనటువంటి ప్రభావం ఉన్నవాడాయన. ఏ విధమైన ప్రభావం ఉన్నవాడు? ఈ ప్రపంచానికి అతీతంగా ఉండగలిగి కూడా ఈ ప్రపంచానికి కారణమైనటువంటి తన దృక్శక్తిని ఈ 3 గుణాలకు పంపిణీ చేస్తూ అలాంటి తత్వాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకోసం తానే ఒక సాత్వికమైనటువంటి రూపాన్ని ధరించి అందరినీ అనుగ్రహిస్తున్నాడు అని చెప్పుకున్నాము. దానికి తార్కాణంగానే, అందరినీ అనుగ్రహించటానికి తార్కాణంగానే తన 1000 పడగల్లో ఒక పడగ మీద ఎక్కడో ఆవగింజంత చిన్నగా ఉండేటువంటి ఈ భూమిని కూడా భరిస్తున్నాడు అని చెప్పుకున్నాము. ఇటువంటి ప్రభావం ఉన్నవాడు ఆ భగవాన్ అనంత. పూజనీయుడైనటువంటి అనంతుడు అనేటువంటి పేరున్న, నిజంగానే 3 రకాల అంతాలు లేనటువంటి ఆదిశేషుడు అనేటువంటి మహానుభావుడు. ఆయన దురంత వీర్య, అనంతమైనటువంటి సామర్థ్యం ఉన్నవాడు. దురంత వీర్య ఉరు గుణానుభావ, అనంతమైనటువంటి విస్తృతమైనటువంటి గుణ ప్రభావాలు ఉన్నవాడు. ఆయన యొక్క ఒక్కొక్క గుణం, భక్తవాత్సల్యం లాంటి ఒక్కొక్క గుణం కూడా చాలా పెద్దదే. అలాంటి పెద్ద గుణాల ప్రభావాల్ని అనంతంగా తనలో భరించగలిగినటువంటి వాడు ఆయన మూలే రసాయా స్థిత, పాతాళం కంటే కూడా కింద భాగంలో ఉన్నాడు. మూలే రసాయా స్థిత. ఆత్మతంత్ర, ఆయన స్వతంత్రుడు. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ పని చేయటం లేదు. స్వతంత్రంగా ఉండి భక్తజన అనుగ్రహం కోసం ఈ పని చేస్తున్నాడు అంటే యో లీలయ క్ష్మాం స్థితయే బిభర్తి. ఈ భూమి మొత్తాన్ని, భూగోళాన్ని, మొత్తం ప్రపంచం తాలూకు బరువుని తన నెత్తిని భరిస్తున్నాడు అంటే అదేమి కష్ట కూడా పడటం లేదు. లీలయ, చాలా విలాసంగానే భరిస్తున్నాడు, చాలా అనాయాసంగా భరిస్తున్నాడు. అలాంటి గొప్పవాడు ఆయన అని ఈ శ్లోకంలో ఆదిశేషుడి గురించి మరొకసారి చెప్పి పూర్తి చేస్తున్నారు. ఏవం ప్రభావో భగవాన్ అనంతః దురంత వీర్యోరు గుణానుభావ మూలే రసాయా స్థిత ఆత్మతంత్ర యో లీలయా క్ష్మాం స్థితయే బిభర్తి అని ఇంతవరకు చెప్పి ఏతాహ్యేవ నృభిరుపగంతవ్యాః గతయః యథాకర్మ వినిర్మితాః యథోపదేశం అనువర్ణితాః కామాన్ కామయమానైః అని ఆదిశేషుడి యొక్క ప్రసంగాన్ని పూర్తి చేసిన తరువాత తాను మొదలుపెట్టిన 16వ అధ్యాయంలో ఎప్పుడో మొదలుపెట్టినటువంటి భూగోళ వర్ణనం లేదా ఖగోళ వర్ణనం, పాతాళాది వర్ణనం, ఈ వర్ణనల తాలూకు మొత్తానికి ఉపసంహారాన్ని చెప్తున్నారు. ఏతాహ్యేవ, ఇంతే ఉన్నాయి. నృభిరుపగంతవ్యాః, మానవులు వెళ్ళగలిగినటువంటి ప్రదేశాలు ఇవి. మానవులు వెళ్ళగలిగిన ప్రదేశాలు అంటే చెప్పులేసుకుని వెళ్ళిపోతామంటే సరిపోదు. యథాకర్మ వినిర్మితాః, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా వచ్చేటువంటి ప్రదేశాలు. పైన స్వర్గాలు, లోపలి స్వర్గాలు, రకరకాల ప్రాంతాలు, భయమున్నవి, భయం లేనివి అనేటువంటి రకరకాల ఈ ప్రదేశాలన్నీ
మానవులు చేసుకునే ఆయా కర్మలకు ఫలితంగా ఆ ఫలితాలను అనుభవించడానికి వీలుగా నిర్మించబడినటువంటి ప్రదేశాలు. ఏతేచ యథోపదేశం అనువర్ణితాః. వీటన్నిటినీ కూడా నేను మా గురువుల నుంచి పైనుంచి విన్నాను, దాన్ని నీకు చక్కగా చెప్పాను. అనువర్ణితాః. ఇవన్నీ కూడా కామాన్ కామయమానైః గంతవ్యాః గతయః. ఆయా కోరికలతో కర్మలు చేసేవారు వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు. ఆయా కోరికలతో కర్మలను చేసుకునేవాళ్ళు, ఫలానా లోకానికి వెళ్ళి స్వర్గంలో సుఖంగా ఉండాలి అనుకునేవాళ్ళు కర్మలు చేస్తే ఆ కర్మలు చేసుకున్న వాళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు, కర్మలు చేసిన వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశాలన్నిటినీ దాదాపుగా నీకు నేను చెప్పేశాను అని ఈ గద్యంలో చెప్తున్నారు. ఏతాహ్యేవ నృభిరుపగంతవ్యాః గతయః యథాకర్మ వినిర్మితాః యథోపదేశం అనువర్ణితాః కామాన్ కామయమానైః అని. ఇది చెప్పి ఏతావతైర్హి రాజన్ పుంసః ప్రవృత్తిలక్షణస్య ధర్మస్య విపాకగతయః ఉచ్చావచాః విసదృశాః యథా ప్రశ్నం వ్యాచఖ్యే కిమన్యత్ కథయామ ఇతి అని ఇంకొక మాట కూడా పెట్టారు. ఇది ఇంతవరకు చెప్పిన దానికి ఉపసంహారం కింద, పైన చెప్పబోయేదానికి ఉపోద్ఘాతం కింద ఉపయోగపడేటట్లు ఈ మాట చెప్పారు. రాజన్, ఓ పరీక్షిత్తు, ఏతావతీర్హి ఇంతవరకే పుంసః ప్రవృత్తి లక్షణస్య ధర్మస్య విపాకగతయః. పుంసః మానవుడి యొక్క ప్రవృత్తి లక్షణస్య ధర్మస్య, ప్రవృత్తి అనేటువంటి మార్గంలో ఉండేటువంటి ధర్మం యొక్క విపాకగతయః. విపాకం కర్మ ఫలితంగా వచ్చేటువంటి గతయః నానా మార్గాలు, నానా లోకాలు. ఏతావతీర్హి ఇంతవరకే. ఇవి ఉచ్చావచాః విసదృశాః అని 3 విధాలు. ఉచ్చాహం అంటే పై స్థాయిలో ఉండేటువంటి స్వర్గాది లోకాలు, అవచాహం అంటే కిందన ఉండేటువంటి మనం చెప్పుకున్న 7 అతల వితలాది బిలాలు, విసదృశాహం 2 కలగలిసినటువంటి మధ్యలో ఉండే భూలోకం మొదలైనటువంటి ప్రాంతాలు. ఈ 3 రకాల కర్మల ఫలితాలే ఈ 3 రకాలుగా ఉండేటువంటి మార్గాలు. తేచ యథాప్రశ్నం వ్యాచఖ్యే, నువ్వు అడిగావు, నేను సమాధానం చెప్పాను. కిమన్యత్ కథయామః, ఇంకా పైన ఏం చెప్పాలో అడుగు, నేను చెప్తాను అని అంటున్నారు. ఏతావతైర్హి రాజన్ పుంసః ప్రవృత్తి లక్షణస్య ధర్మస్య విపాకగతయః ఉచ్చావచాః విసదృశాః యథాప్రశ్నం వ్యాచఖ్యే కిమన్యత్ కథయామః ఇది అనే ఈ గద్యం. ఈ గద్యంతో 15 గద్య పద్యాలున్నటువంటి శేషవర్ణనం అనే పేరు కలిగినటువంటి ఈ 25వ అధ్యాయం, 5వ స్కంధంలోని 25వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయం మహర్షి గారు చెప్తూ వస్తున్నటువంటి వర్ణన మొత్తానికి తాత్పర్యాన్ని చెప్పే అధ్యాయం అని మనం అనుకోవచ్చు కాదు, అనుకోవాలి. ఇంతవరకు లోకాలన్నింటినీ వర్ణించారు, వాటిల్లో ఏవో లెక్కలు చెప్పారు, కింద పైన, ఇక్కడి నుంచి ఎంత దూరం, అక్కడి నుంచి ఎంత దూరం, ఎంత వైశాల్యం అని చెప్పారు. అక్కడక్కడ ఉండేటువంటి రకరకాల జీవులు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే ఉపాసనలు, వాళ్ళ కర్మ ఫలితాలు, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళు అక్కడ చేరటానికి ఉండేటువంటి కారణాలు, వీటన్నిటినీ చెప్పారు. అంతా చెప్పి పూర్తి చేసి మొత్తం చెప్పిన తర్వాత వీటన్నిటినీ వీటన్నిటిని బరువును మోస్తూ కింద ఆదిశేషుడు అనే రూపంలో ఆ పరమాత్మ కొలువై ఉన్నాడు అని ఈ అధ్యాయంలో చెప్పారు. ఆదిశేషుడిని గురించే చక్కగా వర్ణన చేసుకుంటూ వచ్చారు. ఆదిశేషుడు అంటే ఎవరో అనుకునేరు, ఏదో ఫోటోల్లో చూపించారు కదా అని ఆయన ఏదో పడక కింద పనికొచ్చేవాడు అని అనుకునేరు. అదేం కాదు, భగవంతుడి యొక్క రూపమే, భగవంతుడి యొక్క ఒకానొక రూపమే అది. ఈ లోకాలను మోసే ఆ రూపానికే అనంతః ఆదిశేషః అని పేరు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ అధ్యాయాన్ని ఇక్కడే పెట్టడం ద్వారా, ఈ అధ్యాయాన్ని వర్ణన చేయడానికి ముందు పెట్టకుండా ఇక్కడ మాత్రమే చెప్పడం ద్వారా మహర్షి గారు తన తాత్పర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. పైన ఎన్ని లోకాలుంటే ఉండని, కింద ఎన్ని లోకాలున్నా ఉండని, భూలోకంలో ఉండే ద్వీపాలు ఎన్నైనా ఉండని, ఏమైనా ఉండని,
ఇవన్నీ తెలుసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం కంటే వీటన్నిటినీ మోసేవాణ్ణి తెలుసుకుంటే వచ్చే ప్రయోజనమే చాలా పెద్దది. ఈ లోకాలు, వీటి వర్ణన ఇవన్నీ ఎందుకు చేస్తూ వస్తున్నాము అంటే వీటన్నిటినీ మోసేవాడు, వీటన్నిటినీ ఉత్పత్తి చేసినవాడు, వీటన్నిటినీ మోస్తున్నవాడు, అవసరమైతే వీటన్నిటినీ మింగగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పడానికే చెప్తూ వస్తున్నాము. కాబట్టి ఈ లోకాల కంటే ఎక్కువగా కింద ఉండేటువంటి ఆ రూపాన్ని, మోస్తున్నటువంటి రూపాన్ని తెలుసుకోవాలి అని తన తాత్పర్యాన్ని ఆయన చూపిస్తున్నారు. ఆ తాత్పర్యాన్ని ప్రధానంగా చూపించే ఆదిశేష వర్ణన అనే పేరు కలిగినటువంటి 25వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయం చివరిలో ఉచ్చావచాహ విసదృశాహ అని కర్మ ఫలితాలు 3 రకాలుగా ఉంటాయి అని చెప్పారు కదా. అది పరీక్షిత్తు మనసులో ఒక సందేహం రావటం కోసమే ఆయన కావాలని చెప్పారు. ఆ సందేహం రావాలి అనే విషయాన్ని గట్టిగా చెప్పటం కోసమే కిమన్యత్ కథయామహ, ఇంకా ఏం చెప్పాలో అడుగు చెప్తాను అని కూడా అన్నారు. దానికి తగ్గట్లుగానే పరీక్షిత్తు గారి మనసులో ఈ విషయం మీద కాస్తంత సందేహం వచ్చింది. ఆ సందేహంతో 26వ అధ్యాయం, ఈ స్కంధంలోని చివరి అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆయన అడగటం రాజోవాచ, పరీక్షిత్ గారు సింపుల్గా అడిగారు, మహర్షే ఏతద్వైచిత్ర్యం లోకస్య కథం ఇది. ఓ మహర్షి, ఈ లోకం, మనమున్నటువంటి లోకం, పైన ఎన్ని లోకాలున్నాయి, కింద ఎన్ని లోకాలున్నాయి అని వద్దు, వాటితో కలుపుకున్నాం కలుపుకోకపోయినా ఈ లోకం అనేది విచిత్రంగా ఎందుకుంది అని అడిగాడు. ఇంకా ఏం కావాలి అడుగు అని ఆయన అడిగితే ఈయన అడిగాడు, ఏతద్వైచిత్ర్యం లోకస్య కథం అని. అడిగేటప్పుడు జాగ్రత్తగా అడిగాడు, మహర్షే, ఈ ప్రశ్నకి సమాధానం అంత సులభంగా దొరకదు. ప్రశ్న చిన్న ముక్కలా కనిపిస్తుంది, సమాధానం సింపుల్ కాదు. సమాధానం నీలాంటి మహర్షి మాత్రమే చెప్పాలి. తత్వాన్ని కళ్ళతో చూసినంతగా స్పష్టంగా చూసినవాడు, శాస్త్రాలన్నింటినీ అవలోకనం చేసినటువంటి వాడు ఋషి అయితే, అలాంటి ఋషులలో గొప్పవాడైనటువంటి నీలాంటి వాడే దీనికి సమాధానం చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు సమాధానం చెప్పలేరు. కాబట్టి మహర్షే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి ఓ శ్రీశుక, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏమిటి ఆ ప్రశ్న? ఏతద్వైచిత్ర్యం లోకస్య కథం. ఈ లోకం అనేది ఎందుకు ఇలా విచిత్రంగా ఉంది? ఎందుకు ఈ లోకం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అనిపిస్తోంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తోంది అనేది ప్రశ్న. ప్రశ్న చూడడానికి అనుకున్నట్టుగా చిన్న మొక్కలా ఉంది, కానీ తవ్విన కొద్దీ చాలా లోతైన ప్రశ్న అని తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువు మనకు నిర్మాణమై కనిపించిందంటే ఆ వస్తువు దాని యొక్క ముడిసరుకు ఉన్నట్లుగా ఉండాలి, అంతే ఉండాలి. బంగారంతో ఆభరణం అనేది తయారు చేశారు. బంగారం ద్వారా వచ్చినటువంటి ఆభరణం ఎలా ఉండాలి, ముడిసరుకు ఎలా ఉంటుందో అలా ఉండాలి. ముడిసరుకు కంటే విలక్షణంగా ఉండటానికి వీల్లేదు. ఇది బంగారంతో వచ్చినటువంటి ఈ ఆభరణం బంగారం కంటే వేరుగా ఉండటానికి వీల్లేదు, విచిత్రంగా ఉండటానికి వీల్లేదు. ఇది జనరల్ రూల్, సామాన్యమైనటువంటి నియమం. అలాంటిది ఈ ప్రపంచం కూడా ఏదో ఒక ముడి సరుకు నుంచే కదా వచ్చింది. మూల ప్రకృతి అనేటువంటి ముడి సరుకు నుంచి వచ్చింది. ఈ మూల ప్రకృతి అనే ముడి సరుకు నుంచి వచ్చినటువంటి ప్రపంచం ఎలా ఉండాలి? మూల ప్రకృతిలా ఉండాలి. అంటే ఒక విధంగా ఉండాలి. ఒక విధంగా ఉండకుండా ఇది రకరకాలుగా ఉంటుంది. పోనీ దీన్ని ఏమైనా కాస్తంత సర్ది, మూల ప్రకృతి అనేది ఒకటి కాదు, మూల ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాల యొక్క కాంబినేషన్స్లో, దాని ఈక్వేషన్స్లో చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ తేడాలను బట్టి ఈ తేడా ఉంది అని చెప్పుకున్నాం. బంగారంతో తయారైనటువంటి ఆభరణం ఒకే విధంగా ఉండాలి అనేమీ లేదు. రకరకాల ఆభరణాలను చేస్తే రకరకాల షేప్స్లో ఉంటాయి.
ఆ షేప్స్కి కావలసినటువంటి సాధనాలు ఏవో ఉంటాయి కదా. అలాగే ఇది కూడా, ప్రపంచం కూడా ఒకటి గుండ్రంగా ఉంది, ఒకటి చతురస్రంగా ఉంది, ఇలాంటి మార్పులతో ఉంది అని చెప్పుకోవచ్చు. లేదా ఒకటి కేవలం బాధాకరంగా ఉంది, ఒకటేమో సుఖకరంగా ఉంది, ఒకటేమో కాస్తంత జ్ఞానం తెచ్చేదిలా ఉంది అని చెప్పుకోవచ్చు. మూల ప్రకృతిలోని 3 గుణాల యొక్క వైచిత్ర్యం వలన ఈ విచిత్రత్వం అనేది ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఓకే, కానీ ఈ మొత్తం ప్రపంచానికి ఒకే ఈక్షణ శక్తి ప్రయోజకంగా ఉంది అని ఇంతకుముందు చెప్పారు. ఈ 3 గుణాలున్నాయి, 3 గుణాలకి ఆ పరమాత్మ తన ఈక్షణ శక్తిని అందిస్తాడు. ఈక్షణ శక్తిని అందించినప్పుడే అవి పనిచేస్తాయి అని చెప్పారు. సో ఈ 3 గుణాల వెనక కూడా ఒకే కారణం ఉంది అని తేలింది. మరి అది ఒకటే కారణమైనప్పుడు మధ్యలో 3 గుణాలు రాకపోని ఈ ప్రపంచం ఎందుకు ఇంత విచిత్రంగా ఉంది అనేది ప్రశ్న. పోనీ దాన్ని కూడా మనం సర్దేసుకుంటే, దాన్ని కూడా ఏదో విధంగా సర్దిపెట్టి బంగారంతో ఆభరణాలు చేసేటప్పుడు ఒక్కొక్క చేతి తీరు ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క పనిముట్టుతో ఒక్కో రకమైనటువంటి షేప్ వస్తుంది. అందుకని కొన్ని గాజులు తయారవుతాయి, కొన్ని నెక్లెస్లు తయారవుతాయి, భేదాలు వస్తాయి. అవన్నీ కూడా ఆ పని చేసేవాళ్ళు చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటాయి. పనిచేసేవాళ్ళు రకరకాలుగా పనిముట్లు వాడటంలో నైపుణ్యము అవన్నీ ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళ క్రియల ద్వారా ఆభరణాలు వాటిల్లో తేడాలు వచ్చేస్తాయి. అలాగే ఈ ప్రపంచంలో కూడా, ఈ ప్రపంచం అనే దాని యొక్క భోగానికి కావలసిన కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు అంటే క్రియలు మారుతున్నాయి. మారటం వలన ప్రపంచంలో భేదాలు వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇలా సర్దుకోవటానికి ఆస్కారం ఉంటుంది. 3 గుణాలే కారణమన్నా, లేకపోతే ఈక్షణ శక్తే కారణం అనుకున్నా, లేదా కర్మలే కారణం అనుకున్నా, ఏదో విధంగా ఈ ప్రపంచం అనేది విచిత్రంగా ఉండటానికి ఆస్కారం ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ కర్మలు చేసుకుని ఒక భోగం కోసం ఒక వస్తువుని నిర్మించుకున్నటువంటి ఒక జీవుడికే, అదే జీవుడికే రకరకాల సమయాలలో రకరకాల ఫలితాలు ఈ ప్రపంచం ద్వారా వస్తున్నాయి. వేసవికాలంలో బాగా ఎండలకు మండిపోయి వర్షం కావాలి అని మొరపెట్టుకున్నటువంటి మనిషికి ఒక్క 2 రోజులు వర్షం గట్టిగా పడేసరికి సూర్యుడు కనిపించాలి అని మళ్ళీ ఆశ కలుగుతోంది. నిన్నటిదాకా వర్షం కావాలనిపించింది, వర్షం వచ్చిన మొదటి క్షణాల్లో వర్షం బాగుందనిపించింది, మళ్ళీ వర్షం వద్దనిపించింది. అదే వర్షం నిన్నటిదాకా 2 నెలలు 3 నెలలు కావాలనుకున్న వర్షం, 2 నిమిషాలు 3 నిమిషాలు చాలా బాగుందనుకున్న వర్షం, చివరికి వచ్చేసరికి అమ్మో ఈ వర్షం మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తోంది అని అనుకోవాల్సి వస్తుంది. ఈ వైచిత్ర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న ఇందాక మిగిలిపోయింది. వర్షం అనేది ఒకటే కదా, పైనుంచి పడే చినుకు. ఆ పైనుంచి పడే చినుకు ఇంతకుముందు కావాలని ఎందుకు అనిపించింది, మొదటి క్షణాల్లో ఎందుకు సంతోషాన్ని ఇచ్చింది, ఆ తర్వాత ఎందుకు మార్పును తెచ్చింది? ఈ మార్పులకు కారణం ఏమిటి? ఒకే వ్యక్తి ఒకే వస్తువును చూసే విధానాలలో ఇన్ని రకాల వైచిత్ర్యాలు ఎందుకు వస్తున్నాయి? ఒకే వస్తువుని వేరువేరు మనుషులు చూసేటువంటి విధానాలలో వైచిత్ర్యాలు ఎందుకు వస్తున్నాయి? ఒక వస్తువుని ఒక కర్మతో గనక పుట్టించినట్లయితే ఆ కర్మకి తగ్గట్టుగా ఆ వస్తువు ఉండాలి, వస్తువు అలా వ్యవహరించాలి. అలా వ్యవహరించకుండా ఒకళ్ళకి సుఖాన్ని, ఒకళ్ళకి కష్టాన్ని, మరొకళ్ళకి ఇంకో రకమైన భావాన్ని ఎందుకు కలిగిస్తోంది? అదే మనిషిలో కూడా ఈ రకమైనటువంటి భావభేదాన్ని ఎందుకు తీసుకొస్తోంది? ఒకే మనిషికి తేడా ఉంది, వేరు మనుషులకి తేడాలున్నాయి. ఈ తేడాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ తేడాలకి కారణాలు ఏంటి? ఇంతవరకు చెప్పుకున్నటువంటి కారణాలేవి నిలిచే కారణాలు కావు. ఈ తేడాలకి ప్రత్యేకించి కారణాలు ఏంటి అని పరీక్షిత్తు గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. మహర్షే, ఏతద్వైచిత్ర్యం, నేను అడుగుతున్నటువంటి ఈ వైచిత్ర్యం, ఒకే మనిషికి రకరకాలుగా తోచేటువంటి ఒకే వస్తువు తాలూకు భోగం యొక్క వైచిత్ర్యం గురించి అడుగుతున్నా. వైచిత్ర్యం ఉంది కదా, లోకస్య కథం,
చూసేవాడికి ఎందుకు ఇలా అవుతోంది, లోకం ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది అని. దానికి ఎంత చిన్న తోకలాంటి ప్రశ్న వేశాడో సుమారుగా అంతే తోకలాంటి సమాధానమే మహర్షి గారు చెప్తున్నారు. ఋషిరువాచ, ఆయన తెలివైనవాడే, ఆయన చూసినవాడే. త్రిగుణత్వాత్ కర్తు శ్రద్ధయా కర్మగతయ పృథగ్విధా సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి. నువ్వు ఆత్మస్వరూపం నుంచి మొదలుపెట్టావు, 3 గుణాలు సత్వరజస్తమో గుణాలన్నీ తీసుకొచ్చావు, ఈ 2 ఉన్నా చాలవు అనుకున్నావు కదా, చాలవనుకుని కర్మలను తెచ్చిపెట్టావు కదా, కర్మలను తెచ్చినా సరే ఏవో ఇంకా ప్రశ్న మిగిలిందే అంటున్నావు కదా, అక్కడి నుంచి చూసుకో. కర్తు త్రిగుణత్వాత్, ఈ కర్మలను చేసేటువంటి వాడు 3 గుణాల ప్రభావానికి లోనై ఉన్నాడు. కర్మల ప్రభావమే ఈ ప్రపంచమంతా, ఈ ప్రపంచం తాలూకు భోగమంతా కర్మలకు ఫలితాన్ని అనుభవించటం కోసమే. ఆ ప్రపంచానికి కారణమైనటువంటి కర్మలు, ఆ కర్మలను చేసేవాడు 3 గుణాల ప్రభావానికి లోనై ఉన్నాడు. త్రిగుణత్వాత్ కర్తు, ఎప్పుడైతే 3 గుణాల ప్రభావానికి కర్త లోనై ఉన్నాడో ఆ కర్మను చేసేటప్పుడు అతనికి ఆ కర్మ మీద ఉండేటువంటి శ్రద్ధ 3 విధాలుగా ఉండేందుకు అవకాశం ఉంది. కర్త త్రిగుణుడుగా మారినప్పుడు అతని యొక్క శ్రద్ధ కూడా 3 రకాలుగా మారిపోతుంది. త్రిగుణత్వాత్ శ్రద్ధాయా, కర్త మీద చూపించేటువంటి ఈ 3 గుణాల ప్రభావాలు అతను చేసేటువంటి శ్రద్ధ మీద, క్రియల తాలూకు శ్రద్ధ మీద కూడా పడతాయి. పడితే అతని యొక్క శ్రద్ధ 3 రకాలుగా మారిపోతుంది. 3 రకాలుగా మారినటువంటి అతని శ్రద్ధ 3 రకాల ఫలితాలను ఇస్తుంది. కర్మ ఒకటే, ఆ కర్మ మూలమైనటువంటి శ్రద్ధ మాత్రం 3 రకాలుగా ఉంది. సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అని 3 రకాలుగా ఉంది. శ్రద్ధలో ఈ 3 రకాలు ఒకే కర్మలో కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు అప్పుడు మొదట్లో చాలా శ్రద్ధగా ఉంటుంది, తర్వాత కొద్దిగా బోరు కొడుతూ ఉంటుంది, చివరికి విసుగు కూడా వస్తుంది. మొదట్లో సాత్వికంగా ఆరంభించినటువంటి కర్మ టైం అవుతున్న కొద్దీ బోర్ కొట్టేసి రాజసంగా మారి చివరికి తామసంగా విసుగొచ్చి ఎప్పుడవుతుందిరా దేవుడా అన్నట్లు తయారవుతుంది. అవకాశం ఉంది. 3 గుణాల ప్రభావాన్ని తన మీద చూపించేట్లుగా చేస్తే అవకాశం ఉంటుంది. సో ఈ కర్మలకు మూలమైనటువంటి శ్రద్ధ ఇది 3 రకాలుగా మారిపోయింది. మారిపోయేసరికి కర్మగతయ పృథగ్విధా, కర్మ తాలూకు ఫలితాలు కూడా రకాలుగా మారిపోతున్నాయి, రకరకాలుగా మారిపోతున్నాయి. ఈ 3 రకాలైనటువంటి ఈ కర్మ ఫలాలు కర్మగతయ సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి. ఆ పనిని చేసే సమయంలో ఉండేటువంటి శ్రద్ధను పరిగణనలోకి తీసుకుని అన్ని రకాల ఫలితాలు అందరికీ తారతమ్యేన, ఒకప్పుడు ఎక్కువ తక్కువలుగా అవుతూనే ఉంటాయి. సాత్వికమైనటువంటి శ్రద్ధతో చేసేటువంటి సత్కర్మకి శుద్ధమైన పరిపూర్ణమైనటువంటి సుఖం ప్రయోజనమైతే, సుఖమే ప్రయోజనమైతే, నిజంగా క్రియ మొత్తం సాత్వికమైన శ్రద్ధతో చేస్తే అదే ఫలితం వస్తుంది. రాజసమైనటువంటి శ్రద్ధకి ఫలితం దుఃఖంతో కలిసినటువంటి సుఖమైతే, రాజసమైనటువంటి శ్రద్ధతో చేసిన కర్మకి అదే ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. తామసమైనటువంటి శ్రద్ధతో చేసేటువంటి కర్మలకి కేవలం దుఃఖం, మోహం ఇదే ప్రయోజనమైతే, ఆ తామస శ్రద్ధతో చేసే పనులన్నిటికీ అదే ఫలితం అందుకోవాల్సి ఉంటుంది. ఒకే క్రియలో మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా 3 గుణాలు 3 శ్రద్ధలు గనక కలిసినట్లయితే 3 తారతమ్యేన భవంతి. కాసేపు సుఖంగా అనిపించవచ్చు, కాసేపు చాలా బాగుందనిపించవచ్చు, కాసేపటికి బోరు కొట్టచ్చు, కాసేపటికి ఏమో చిచ్చి ఎప్పుడు వదులుతుంది ఈ సుఖం అని వదులుచుకోవాలని కూడా అనిపించుకోవచ్చు. సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి. తారతమ్యం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకప్పుడు ఒకటి కావాలి, ఇంకొకప్పుడు అదే వద్దు అనేటువంటి భేదాలన్నీ కర్మ ఫలితాల్లో వస్తాయి.
కర్మల ద్వారా ప్రపంచం ఏర్పడినప్పుడు కర్మ మూలమైనటువంటి శ్రద్ధలో ఉండే తేడాల ద్వారా ఈ ప్రపంచాన్ని అనుభవించేటువంటి విధానంలో దాని భోగం తాలూకు మార్పులు ఏర్పడతాయి అని మహర్షి గారు సమాధానం చెప్పారు. త్రిగుణత్వాత్ కర్తు శ్రద్ధయా కర్మగతయ పృథగ్విధా సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి అని. ఆయన చిన్న తోక లాంటి ప్రశ్నే వేశాడు, లోతు ఎక్కువగా ఉండేటువంటి ప్రశ్నే వేశాడు. ఈయన లోతు బాగా ఉండేటువంటి సమాధానం చెప్పాడు. కర్మను ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోకూడదు, కర్మ కారణాలని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఏమాత్రం శ్రద్ధతో చేశారు, ఇంకా కర్మకి కావలసినటువంటి మిగతా సాధనాలన్నీ ఎలా ఉన్నాయి, వాటి గుణాలేంటి, వాటి ప్రభావాలేంటి, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుందా లేదా తెలుస్తుంది. ఈ ప్రపంచం ఇలా విచిత్రంగా కనిపించటానికి, విచిత్రంగా అనిపించటానికి ఈ కర్మ మూలమైన శ్రద్ధలో ఉండే తేడా కారణంగా ఉంది అని ఈ గద్యంలో మహర్షి గారు చెప్పారు. చెప్పి ఇంతవరకు ధర్మ ఫలితాలను గురించి మాత్రమే కదా నేను చెప్పాను, ధర్మము, ధర్మానికి ఫలితంగా వచ్చేటువంటి గతులు, వీటి గురించే చెప్పాను కదా. ఇప్పుడు అథేదానే ప్రతిషిద్ధ లక్షణస్య అధర్మస్య తథైవ కర్తు శ్రద్ధాయా వైసాదృశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి. యా హ్యనాద్యవిద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః శ్రుతయః సహస్రశః ప్రవృత్తాః తాసాం ప్రాచుర్యేణ అనువర్ణయిష్యామః అని మొదలు పెడుతున్నారు. ప్రాథమికంగా అథేదానేం, అథ ఇంతవరకు ధర్మము, ధర్మం తాలూకు ఫలితం పూర్తయిపోయిన తర్వాత ఇదానేం ఇక మీద ప్రతిషిద్ధ లక్షణస్య అధర్మస్య, ప్రతిషిద్ధం అనే పేరు కలిగినటువంటి అధర్మాన్ని గురించి అనువర్ణయిష్యామః వర్ణిస్తాను. ప్రతిషిద్ధం అనే పేరు దానికి ఎలా వచ్చింది అంటే ప్రతిషిద్ధ లక్షణస్య అధర్మస్య, దాన్ని వేదం ప్రతిషేధించింది, నిషేధించింది, చేయవద్దు అని చెప్పింది కాబట్టి దానికి ప్రతిషిద్ధ లక్షణం. వేదంలో ఉండేటువంటి నిషేధ వాక్యాలే ప్రమాణంగా కలిగింది, నిషేధ వాక్యాల వల్ల తెలిసేది కాబట్టే దానికి ప్రతిషిద్ధ లక్షణం అని పేరు. అధర్మం, ఈ అధర్మం గురించి వర్ణయిష్యామః వర్ణిస్తాను. ఇంతవరకు ధర్మఫలాలను గురించి వర్ణించినట్లుగా అధర్మ ఫలాన్ని గురించి కూడా వర్ణిస్తాను అని మొదలుపెట్టారు. అయితే వర్ణించేటప్పుడు ముందుగానే చెప్పేస్తున్నాను, ధర్మం విషయంలో ఎలాగైతే చేసేటువంటి కర్తలో ఉండే శ్రద్ధలో ఉండే భేదాలు, వేరువేరు భేదాలు ఫలితాలలో మార్పులను తెస్తాయి అని ఎలా అనుకున్నామో, అలాగే అధర్మంలో కూడా చేసేటప్పుడు, అధర్మాన్ని ఆచరించేటప్పుడు కర్తలో ఉండేటువంటి శ్రద్ధలో ఉండే వైజాత్యాలు ఫలితాల్లో తేడాలను తెస్తాయి. తథైవ కర్తు శ్రద్ధాయా వైసాదృశ్యాత్, అధర్మం ఆచరించేవాడి యొక్క శ్రద్ధలో కూడా వైసాదృశ్యం, తేడాలుంటాయి. ఆ తేడాలను బట్టి కర్మఫలం విసదృశం భవతి, అధర్మం తాలూకు ఫలితం కూడా విసదృశం, విచిత్రంగా మారిపోతుంది. శ్రద్ధగా అధర్మం చేస్తారా? ఓ శ్రద్ధగా చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు. ధర్మం ఒకవేళ శ్రద్ధగా చేసినా చేయకపోయినా అధర్మం మాత్రం చాలా శ్రద్ధగా చేస్తారు. ఆ అధర్మంగా చేసేటువంటి, అధర్మాన్ని చేసేటువంటి శ్రద్ధలో కూడా 3 రకాల శ్రద్ధలు ఉంటాయి. ఒకటి తెలియక, అది తప్పు అని సరిగ్గా తెలియక, తెలియక దాన్ని శ్రద్ధగా ఏదో బాగుంది, మనకు అనుకూలంగా ఉంది అని అనుకుని చేసేటువంటిది, ఇది ఒక రకమైన శ్రద్ధ. ఈ శ్రద్ధతో వచ్చినటువంటి అధర్మం ఒకటి, దీనికి ఫలితం ఒక రకంగా ఉంటుంది. రెండవది తెలిసి, ఇది తప్పు అని తెలిసి రైట్ అనేది చేస్తే ఏమి మజా ఉంటుంది, తప్పు చేస్తేనే కదా కిక్కు అని అనుకుని తప్పే చేయాలి, మనం వాడు వద్దు అన్న తర్వాతే, నో పార్కింగ్ అని బోర్డు పెట్టిన తర్వాతే దాని కిందే పార్క్ చేస్తేనే కదా మనకు మజా ఉంటుంది అని ప్రత్యేకించి అనుకుని దాని ప్రకారం చేసేటువంటి తప్పు, ఇది ఒక రకమైన అధర్మం. దీనికి ఫలితం పూర్తిగా పరిపూర్ణంగా ఉంటుంది.
ఇది కాక తప్పు అని చెప్పింది, వేదం చెప్పింది అని తెలిసినా సరే చిచి వేదం లేదు, శాస్త్రం లేదు, అన్నీ ట్రాష్, ఎవరో ముసలాళ్ళు తలకు పోసుకున్న వాళ్ళు ఏవో చెప్పారు, కావాలంటే మాకు వాళ్ళు వీళ్ళు పుస్తకాల్లో రాసి పెట్టారు, ఇంగ్లీష్లో వాటిలో పుస్తకాలు రాసి పెట్టారు, వాళ్ళెవరో రాత్రిపూట ఏవో తాగి కొన్ని పాటలు పాడితే వాటికి మంత్రాలను పేరు పెట్టారని ఎవరో రాశారు, అవి చదివాము అంతేను, ఇదేమీ లెక్క ఉన్నది కాదు, ఈ వేదాలు ఏం లేవు, ఈ శాస్త్రాలు ఏం లేవు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు అని ప్రత్యేకించి అనుకుని ఎన్ని దారులు కనిపిస్తున్నా, ఎన్ని రకాల సాక్ష్యాలు కనిపిస్తున్నా వాటన్నిటినీ కాదని దానికి హేతువాదం అని ఒక పేరు పెట్టుకుని తరువాత శ్రద్ధగా ప్రత్యేకించి అధర్మం అనేది చేస్తే దానికి ఫలితం ఇంకొక రకంగా ఉంటుంది. ఉదాహరణ తీసుకోవచ్చు. గ్రహణం ఉంది, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు అని శాస్త్రం చెప్తోంది. గ్రహణ సమయానికి సూర్యగ్రహణం అయితే ఎన్ని గంటల ముందు ఏం తినద్దు, చంద్రగ్రహణం అయితే ఎన్ని గంటలు ఏం తినద్దు అని చెప్తుంది. గ్రహణ సమయంలో ఎందుకు తినకూడదు అని ప్రశ్న వచ్చింది. దానికి రకరకాల శాస్త్ర సమాధానాలు ఉన్నాయి. గ్రహణ సమయంలో మలమూత్రాలు రాకూడదు, వేరే పనులు చేయకూడదు, గ్రహణ సమయంలో మైలు వచ్చినట్లు కాస్త చేతులు కాళ్ళు కట్టుకుని కూర్చోవాలి అని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ విన్న తర్వాత గ్రహణ సమయంలో తింటే ఏమవుతుంది అని ఓ ప్రశ్న వేసుకుని, గ్రహణ సమయంలో తింటే ఏమవుతుంది అని నాకేం కనిపించలేదు, మరునాడు నాకేం అజీర్తి చేయలేదు, ఇంకోటేదో రాలేదు అని అనుకుని ప్రత్యేకించి 10 మందిని పోగేసి గ్రహణ సమయంలో ఏదో వాళ్ళకి స్వీట్లు హాట్లు పంచిపెట్టి వాళ్ళతో పాటు తాను తినచ్చు, చేయొచ్చు. ఇలా చేసిన ఉదంతాలు మనం చదివాము కూడా. ఇలాంటి వాళ్ళకి లేదు అని నిర్ణయించుకుని చేసిన వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే సింపుల్ లాజిక్, గ్రహణ సమయంలో చేయొద్దన్నారు. ఈ తినటం అనేది ఒక 2 గంటలు ఆగి తర్వాత తింటే ప్రమాదం ఏమీ లేదు. 2 గంటల తర్వాతే ఈ 30,000 మందిని ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ స్వీటు హాట్లు పంచి వాళ్ళతో పాటు తర్వాతే తినచ్చు. ఈ సమయంలోనే చేయాలి అనేటువంటి నిర్బంధం ఏమీ లేదు, దానివల్ల లాభమూ లేదు. ఎవరో వద్దంటే దాన్ని కాదనాలి అనేటువంటి ప్రవృత్తి అంతేమీ చెప్పుకోదగ్గ ప్రవృత్తి ఏం కాదు. అలాంటి వాళ్ళని, తెలివైన వాళ్ళని ఎందుకనాలో కూడా తెలియదు. కేవలం నాస్తి అని అనటానికి వేదాలు లేవు, శాస్త్రాలు లేవు, ఇవన్నీ మూఢనమ్మకాలు అని ప్రత్యేకించి చెప్పటానికి ఈ పనులు చేస్తున్నారు కదా, నాస్తికులుగా ఉందామని అనుకుని చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి వాళ్లకు కర్మఫలం అనేది ఉండి తీరుతుంది. కర్తుశ్రద్ధాయా వైసాదృశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి. ఈ అధర్మం అనేది ఎందుకు వచ్చింది, అధర్మం అనేది ఎందుకు చేయాలని అనిపిస్తోంది? ఎవరైనా చెప్తే ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అంటే ఎందుకు అలాగే ఉండాలని అనిపించట్లేదు? మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే యాహి అనాద్యవిద్యయా కృత కామానాం తత్పరిణామ లక్షణాశ్రితయ సహస్రశ ప్రవృత్తా. ఈ అధర్మం తాలూకు మూలం అవిద్యలో ఉంది, మానవుడి యొక్క ప్రవృత్తిలోనే ఉంది. మానవుడికి ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది? అవిద్య నుంచి వచ్చింది. ఆ అవిద్యలోనే ఈ అధర్మానికి కావలసినటువంటి మూలాలు కూడా ఉన్నాయి. అవిద్య నుంచి మానవుడి యొక్క ప్రవృత్తి వచ్చింది అనుకుంటే ఆ అవిద్యలో నిగూఢంగా ఉండేటువంటి సంస్కారాలు మానవుడి యొక్క ప్రవృత్తిని ఎలాగైతే నిర్ణయిస్తున్నాయో అలాగే మానవుడి యొక్క అధర్మ ప్రవృత్తిని కూడా నిర్ణయిస్తున్నాయి. ఏమంటే అనాద్యవిద్యయా కృత కామానాం. ఈ అవిద్యలో దాగి ఉన్నటువంటి సంస్కారాలు, వాళ్లే పెంచుకున్నటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాలతో వాళ్ళు పెంచుకున్నటువంటి కోరికలు, ఇవన్నీ కూడా అధర్మాచరణకి మూలాలు. ఈ మూలాలకు ఫలితం తప్పనిసరిగా రావాలి. తత్పరిణామ లక్షణా, తత్పరిణామమే గనక అవిద్యలో ఉండేటువంటి సంస్కారాల తాలూకు పరిణామమే గనక క్రియారూపంలో కనిపిస్తే, క్రియారూపంలో కనిపించినటువంటి ఆ పరిణామాలకి ఫలితం అనే రూపంలో మార్పు కనిపించి తీరాలి కదా, పరిణామం కనిపించి తీరాలి కదా. కాబట్టి తత్పరిణామ లక్షణా, వాటికి ఆ క్రియలకి పరిణామాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. శ్రుతయ, ఈ మార్గాలు సహస్రశః ప్రవృత్తా, వేల కొద్దీ దారులున్నాయి, వేల కొద్దీ ఈ దుష్ఫలితాలను అనుభవించవలసినటువంటి దారులున్నాయి. ధర్మం అనేది ఒకటే ఉంది, ధర్మంలో ఉండేటువంటి తేడాలు స్వల్పం,
కానీ అధర్మాలు ఎన్నైనా చేయొచ్చు. ఆ అధర్మాలకు ఫలితాలను కూడా వేల కొద్ది దారులలో వెళ్ళి వేల రకాలుగా అనుభవించవలసి ఉంటుంది. తత్పరిణామ లక్షణాశ్రితయ సహస్రశ ప్రవృత్తా తాసాం, అవన్నీ ఇప్పుడు చెప్పుకోవటం అనేది అయ్యే పని కాదు. అందువల్ల ప్రాచుర్యేణ అనువర్ణయిష్యామ, ప్రధానంగా ఒక 21, 28, ఒక 4-5 ఎక్కువ తక్కువ అలా చెప్పుకుందాము, ఎక్కువ చెప్పుకోలేము అని మహర్షి గారు చెప్పారు. అథేదానీం ప్రతిషిద్ధ లక్షణస్య అధర్మస్య తథైవ కర్తు శ్రద్ధాయా వైసాదృశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి. యాహి అనాద్యవిద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః శ్రుతయః సహస్రశః ప్రవృత్తాః తాసాం ప్రాచుర్యేణ అనువర్ణయిష్యామః అని ఈ గద్యంలో. మహర్షి గారు ఇంకా చెప్పబోతున్నారు, అధర్మానికి ఫలితం నరకం అనేది ఉంటుంది అని చెప్పబోతున్నారు. ఈ లోపలే పరీక్షిత్ గారు కొంచెం తొందరపడిపోయి రాజోవాచ అడిగాడు, నరకానామ భగవన్ కిం దేశ విశేషాః అథవా బహిస్త్రిలోక్యాః ఆహోస్విద్ అంతరాలే ఇతి అని అడిగేశాడు. అధర్మానికి ఫలితం నరకమనే కదా చెప్పాలి, అదే కదా చెప్తారు మీరు కూడాను. మీరేం మిగతా వాళ్ళలాగా అధర్మానికి ఫలితం చూపించిన తెలివితేటలకు ఫలితంగా నువ్వు చాలా గొప్పవాడు అవుతావని అనరు కదా. అధర్మం చేస్తే నరకానికి పోవాల్సిందే అని చెప్తారు కదా. ఈ నరకం అనేది ఎక్కడుంది, లేదా ఈ నరకాలు అనేవి ఎక్కడున్నాయి? నరకానామ భగవన్ కిం దేశ విశేషా, ఈ భూమిలోనే భాగాలుగా ఉన్నాయా, లేకపోతే అథవా బహిస్త్రిలోక్యా, ఈ ముల్లోకాల కంటే బయట ఉన్నాయా, ఆహోస్విత్ అంతరాలే, లేదా ఈ ముల్లోకాలలోనే భాగంగా ఉన్నాయా? ఇంతవరకు మీరు వర్ణించినటువంటి లోకాలలోనే నరకాలు అనేవి భాగమా, లేదా లోకాల కంటే పూర్తిగా బయట ఉన్నాయా, లేకపోతే మనం ఉన్న భూమిలోనే నరకం అనేటువంటి ఒక సెక్షన్ ఉందా అని అడిగారు. నరకానామ భగవన్ కిం దేశ విశేషాః అథవా బహిస్త్రిలోక్యాః ఆహోస్విద్ అంతరాలే ఇది. దానికి మహర్షి గారు అధర్మ ఫలితాన్ని మొత్తాన్ని ఇప్పుడు పట్టుకుని చెప్పలేము, నరకం అనేటువంటి అధర్మ ఫలితాన్నే చెప్పాలి. అందువల్ల ఆయన అడిగినట్లుగానే సమాధానం చెప్పుకుందాము అని పైన ఇలా మొదలుపెట్టి చెప్తున్నారు. ఋషిరువాచ అంతరాలే ఏవ త్రిజగత్యాస్తు దిశి దక్షిణస్యాం అధస్తాద్ భూమేః ఉపరిష్టాచ్చ జలాత్ యస్యాం అగ్నిష్వాత్తాదయః పితృగణాః దిశి స్వానాం గోత్రాణాం పరమేణ సమాధినా సత్యా ఏవ ఆశిషః ఆశాసానా నివసంతి అని మొదలుపెట్టి చెప్తున్నారు. అధర్మ ఫలితం అనేది ఎక్కడైనా దక్కేందుకు అవకాశం ఉంది, భూమి మీద కూడా దక్కేందుకు అవకాశం ఉంది, ఎక్కడైనా దక్కేందుకు అవకాశం ఉంది. కానీ అధర్మం ఎక్కువగా ఉన్నప్పుడు దక్కేటువంటి ఫలితం దక్కేటువంటి ప్రదేశానికి నరకం అని పేరైతే ఆ నరకం అంతరాలే ఏవ త్రిజగత్యాస్తు, ఈ ముల్లోకాల లోపలే ఉన్నాయి, ముల్లోకాలలో భాగంగా లేవు, ముల్లోకాల లోపలే ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మాండంలోనే ఉన్నాయి. కాకపోతే దిశి దక్షిణస్యాం, దక్షిణ దిక్కున ఉన్నాయి. దక్షిణ దిక్కున ఉన్నాయి అంటే ఎక్కడున్నాయి? అధస్తాద్ భూమేః, భూమి కంటే కింద. మనం చెప్పుకున్న పాతాళం వరకు ఉండేటువంటి లోకాలన్నిటినీ కలుపుకున్నా సరే దానికంటే కింద ఉన్నాయి. ఉపరిష్టాచ్చ జలాత్, భూమి కంటే కింద గర్భోదం అనే పేరుతో విస్తృతమైనటువంటి జలం ఉంటుంది అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా. ఆ గర్భోదం అనేటువంటి నీటి కంటే పైన ఉంటాయి. దక్షిణం వైపు భూమి కంటే కింద, భూమి కంటే బాగా కింద ఉండేటువంటి గర్భోదం కంటే పైన. అంతరాలే ఏవ త్రిజగత్యాస్తు దిశి దక్షిణస్యాం అధస్తాద్ భూమేః ఉపరిష్టాచ్చ జలాత్. ఈ నరకాల్లో కేవలం పాపులు మాత్రమే ఉండరు, లేదా పాపులు మాత్రమే చేరరు. అక్కడ కూడా గొప్పవాళ్ళు, మహానుభావులు, కొంతమంది దేవతలు ఉంటారు. ఎవరు? యస్యాం, ఈ నరకం అనేటువంటి ప్రాంతంలో అగ్నిష్వాత్తాదయ పితృగణాః, అగ్నిష్వాత్త, అగ్ని కవ్యవాహన లాంటి చాలా పేర్లు కలిగినటువంటి పితృగణాల వాళ్ళు చాలామంది ఉంటారు.
అగ్నిష్వాత్తాదయ పితృగణా దిశి, ఆ దిక్కులోనే ఉంటారు. నరకం ప్రాంతంలో, నరకం ఉన్నటువంటి దిక్కులోనే ఉంటారు. ఉండి స్వానాం గోత్రాణం, తమ వంశంలో పుట్టినటువంటి, తమ వంశాలలో పుట్టినటువంటి ఆయా ప్రజలకి పరమేణ సమాధిన నిరంతరం పరమేశ్వర ప్రార్థన చేసుకుంటూ, పరమేశ్వరుడి మీద ఏకాగ్రతను ఉంచుకుంటూ, సత్యా ఏవ ఆశిష ఆశాసానా, మంచి ఆశీర్వచనాలను ఇస్తూ, సత్యాహ నిజమయ్యేటువంటి ఆశీర్వచనాలనే ఇస్తూ, ఆశాసానా నివసంతి, నివాసం ఉంటారు. ఈ ముల్లోకాలలోనే భూమి కంటే కింద, గర్భోదం కంటే పైన దక్షిణ దిక్కున నరకాలున్నాయి. ఆ నరకంలో కేవలం పాపులు మాత్రమే కాదు, అగ్నిష్వాత్తాహ, అగ్నికవ్యవాహన ఇలాంటి పేర్లు ఉన్నటువంటి పితృదేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళు తమ తమ వంశాలలో ఉండే వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఎప్పుడూ దీవిస్తూ ఉంటారు. వాళ్ళ దీవెనలు నిజమవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పరమేశ్వరుడి మీదే ఏకాగ్రతతో ఉంటారు అని ఈ గద్యంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ విషయం చాలా సంగ్రహంగా తేల్చేశారు, కానీ చాలా విస్తృతమైనటువంటి విషయం ఇది. ఈ పితృదేవతలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఏం చేశారు, ఎవరి నుంచి వచ్చారు, ఎందుకు అక్కడ కూర్చొని ఇలా అందరికీ మంచి జరగాలి అని ఆలోచిస్తున్నారు అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. దాన్ని కూడా సంగ్రహించి చెప్పుకోగలిగితే, మన భూమి మీద 4 వర్ణాల వారు ఉన్నారు కదా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని. ఈ నలుగురికి 4 రకాల పితృదేవతలు ఉంటారు. సోమపానామ విప్రాణం, క్షత్రియాణం హవిర్భుజ, వైశ్యానాం ఆజ్యపానామ, శూద్రాణంతు సుకాలిన అని వాళ్ళు. సామాన్యంగా బ్రాహ్మణ వర్ణం వారి యొక్క పితృదేవతలకు సోమపాహ అని పేరు. సామాన్యంగా క్షత్రియుల యొక్క పితృదేవతలకి హవిర్భుజ అని పేరు. వైశ్యుల యొక్క పితృదేవతలకి ఆజ్యపాహ అని పేరు. శూద్రుల యొక్క పితృదేవతలకి సుకాలిన అని పేరు. వీళ్ళు ఈ నలుగురు కూడా అక్కడికక్కడ పుట్టిన వాళ్ళు కాదు, భూమి నుంచే ఎలివేట్ అయి పైకి వెళ్ళిన వాళ్ళు. అందులో సోమపాస్తు కవేఃపుత్రా, హవిష్మంత అంగిరస్సుతా, పులస్త్యస్యాజ్ఞపాః పుత్రా, వసిష్ఠస్య సుకాలిన అని వీళ్ళందరూ మహానుభావుల యొక్క పిల్లలు, మహర్షులు, బ్రహ్మర్షుల యొక్క పిల్లలు అని కూడా ఉంది. సోమపులు అనేటువంటి బ్రాహ్మణుల యొక్క పితృదేవతలు కవేహ శుక్రాచార్యుడి యొక్క పిల్లలు. శుక్రాచార్యుడి యొక్క పిల్లలు వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద ఉండి తపస్సు చేసి పితృదేవతలుగా ఎలివేట్ అయ్యారు. హవిష్మంత అంగిరస్సుతా, అంగిరాహ అని ఒక మహానుభావుడు, మహర్షి గారు ఆయన యొక్క పిల్లలు హవిష్మంత అనే పేరుతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగి తపస్సు చేసి పితృదేవతలుగా ప్రమోట్ అయ్యారు. పులస్త్యుడు అని ఒక బ్రహ్మర్షి గారు, ఆయన ఆజ్యపాహ అనే పిల్లల్ని కన్నాడు. వాళ్ళు క్రమక్రమంగా తమ తపస్సుతో పితృదేవతల స్థానాన్ని పొందారు. వశిష్ఠుడు యొక్క పిల్లలు సుకాలిన అనేటువంటి పిల్లలు, వాళ్ళు తర్వాత పితృదేవతలుగా మారారు. ఈ 4 రకాల వర్ణాల వారికి ఉండేటువంటి ఈ పితృదేవతలు పైన ఆ పితృలోకంలో ఉండి, నరకం దగ్గర దక్షిణ దిక్కులో ఉండి పరమేశ్వరుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ తమ తమ వర్ణం వారికి ఎప్పుడూ మంచి జరగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. తమ తమ వర్ణాల వారికి ఎప్పుడూ మంచి జరగాలి అని దీవెనలు అందిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఆశీర్వచనాలు అనేవి కొంచెం సాధారణంగా జనరల్గా ఉండేటువంటి ఆశీర్వచనాలు. ఎలాంటి ఆశీర్వచనాలు? మన పిల్లలు, వాళ్ళ భాషలో మన పిల్లలు సుఖంగా ఉండాలి, బాగుండాలి అనే ఆశీర్వచనాలే. ఒకవేళ గనక వాళ్ళని సరియైన సమయంలో ఆరాధించుకుంటే, తమ పితృదేవతలను ఆరాధించవలసినటువంటి సమయంలో వారిని ఆరాధించుకుంటే, ప్రత్యేకించి ఆరాధించిన వాడికి ప్రత్యేకమైన ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు. దాన్నే వేరే సందర్భంలో తుష్యంతు తస్మిన్ పితరః సమస్తాః ఇచ్ఛావతాం ఏ ప్రదిశంతి కామాన్ సురత్వమింద్రత్వమతోధికం వా సుతాన్ పశూన్ స్వాని బలం గృహాణి అని రుచిగారు అనే ఒక మహానుభావుడు పితృదేవతల్ని స్తుతి చేశాడు. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఆరాధిస్తే మీరు వాళ్ళకి చాలా ఫలితాలను ఇవ్వగలరు కదా.
ప్రత్యేకించి మీకంటూ ఉండేటువంటి రోజులలో, మిమ్మల్ని ఆరాధించవలసినటువంటి రోజులలో మీకున్న బలం ద్విగుణీకృతం అయిపోతుంది కదా. అలా ద్విగుణీకృతం అయిపోయినప్పుడు మీరు ఏ కోరికను కోరినా సరే మిమ్మల్ని ఆరాధించిన వారికి ఆ కోరికలను తీర్చగలరు కదా. కావాలంటే సురత్వం, ఆ కోరిక మమ్మల్ని దేవతలను చేసేయి అంటే ఆ దేవతలను చేసే కోరికను కూడా తీర్చగలరు కదా. ఇంద్రత్వం, దేవలోకానికి అధిపతిని చేయమన్నా చేయగలరు కదా. అతోధికంవా, దానికంటే పై స్థాయిలో కోరిక తీర్చగలరు కదా. ఇంకా సుతాన్ పశూన్ స్వాని బలం గృహాణి, పిల్లలు కావాలి, లేకపోతే మాకు సంపదలు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తి కావాలి అనే చిన్న చిన్న కోరికలు కోరితే మీకు లెక్కే లేదు, ఏ కోరికలైనా తీర్చగలరు కదా అని స్తుతి చేశాడు. స్తుతి చేస్తే వాళ్ళ పితృదేవతలు అన్నారు, ఇదేదో నువ్వు మా మీద గౌరవం కొద్దీ ఏదో మాట్లాడుతున్నావు అని కాదు, ఇది నిజము. తస్య తుష్టా వయం భోగాన్ ఆత్మజ్ఞానం తథైవ చ శరీరారోగ్యమర్థంచ పుత్రపౌత్రాదికం తథా అని ఏమైనా ఇవ్వగలము. ఒకవేళ మమ్మల్ని సరి అయిన రోజుల్లో పితృదేవతలను ఆరాధించవలసిన ఆయా రోజులలో ఆరాధించుకుంటే, సరి అయిన రీతిలో ఆరాధించుకుంటే, తస్య తుష్టావయం, చాలా సంతోషిస్తాము. మేము గనక సంతోషిస్తే భోగాలు అనేవి లెక్కలో లేవు. ఆత్మజ్ఞానం తథైవచ, ఆత్మజ్ఞానం దాకా కూడా ఇవ్వగలము, మాకంత శక్తి ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం కానీ, లేదా డబ్బులు కానీ, పుత్ర పౌత్రాధికం, పిల్లలు మనవలు, ఇలాంటివి ఏమైనా కానీ ఏ కోరికనే సరే మేము తీర్చగలము, ఇది నిజము, స్తుతి కాదు అని ఆయనకి చెప్పాను. ఈ ప్రసంగాన్ని మొత్తం అర్థం చేసుకున్నట్లయితే మహర్షి గారి యొక్క తాత్పర్యం స్పష్టంగా బోధపడుతుంది. సత్యా ఏవ ఆశిష ఆశాసానా నివసంతి. వాళ్ళు ఎప్పుడూ పరమేణ సమాధిన, ఎప్పుడూ ఏకాగ్రతతో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూనే మన వాళ్ళందరికీ మంచి జరగాలి, మన వాళ్ళందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ప్రత్యేకించి గనక ఆరాధన చేస్తే వాళ్ళని ప్రత్యేకించి చాలా బలంగా ఆశీర్వదిస్తారు. వాళ్ళు గనక ఆశీర్వదిస్తే అది నిజం కాకపోవటం అనేది జరగదు. ఒకవేళ దేవతలలో ఎవరైనా ఒకళ్ళు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వచనాన్ని ఇంకొకళ్ళు అడ్డుకోవటం ఏమైనా జరిగితే జరుగుతుందేమో కానీ పితృదేవతలు ఆశీర్వదిస్తే మాత్రం దాన్ని మార్చటం అనేది ఎవరి వల్ల కాదు అని తెలుస్తోంది. కాబట్టి పితృదేవతలు ఉన్నటువంటి ప్రాంతము అదే, అందరికీ మంచి చేసే పితృదేవతలు ఉన్న ప్రాంతము అదే, ఇక్కడి నుంచి చెడు చేసిన వాళ్ళు వెళ్ళే ప్రాంతము అదే అని రెండింటినీ కలిపి మహర్షి గారు చెప్తున్నారు. అక్కడ యత్ర హవావ భగవాన్ పితృరాజో వైవస్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జంతుషు సంపరేతేషు యథాకర్మావద్యం దోషమేవ అనుల్లింఘిత భగవచ్ఛాసన సగణ దమం ధారయతి. అక్కడ ఓ మహానుభావుడు ఉన్నాడు, ఆ లోకానికి అధిపతి కింద, నరకాలకి. యత్ర హవావ, ఆ లోకాలలో భగవాన్ పితృరాజ, ఈ పితృదేవతలందరికీ రాజుగా ఒక పూజనీయుడు ఉన్నాడు. మనం చెప్పుకున్న అగ్నిష్మాత్తాహ, లేదా సోమపాహ, హవిర్భుజ, ఆజ్యపాహ, సుకాలిన లాంటి పితృదేవతలందరికీ రాజుగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైవస్వత, యమధర్మరాజు. ఆయన స్వవిషయం ప్రాపితేషు జంతుషు, హాయిగా ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన దగ్గరికి కింద నుంచి ఆయుస్సు తీరిన వెంటనే ఒక్కొక్కళ్ళని లాక్కుని ఈడ్చుకుని గౌరవంగా తోడుకుని రకరకాలుగా తీసుకొస్తారు. స్వపురుషై, ఆయనేం కాలు కింద పెట్టనక్కర్లేదు, ఆయనకి చాలామంది భటులు ఉన్నారు, ఆ భటులు తీసుకొస్తే సంపరేతేషు, వాళ్ళకి జనరల్గా పేరు పైకి వెళ్ళిన వాళ్ళు సంపరేతాహ అని పేరు. వాళ్ళకి యథాకర్మావద్యం దోషమేవ అనుల్లంఘిత భగవచ్ఛాసన సగణోదమం ధారయతి. వాళ్ళు చేసుకున్నటువంటి పాపకర్మలకు ఫలితంగా యథాకర్మావద్యం, అవద్యం కర్మ, వాళ్ళు చేసుకున్న వేద నిందితమైనటువంటి కర్మను బట్టి ఏ స్థాయిలో చేశారో, ఏ శ్రద్ధతో చేశారో, పాపం తెలియక చేశారా, లేదా తెలిసి కూడా కిక్కు కోసం చేశారా, బాగా తెలిసి కూడా నాస్తికత్వంతో చేశారా, నేను నాస్తికుణ్ణి అని చెప్పుకోవడానికి కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనుకుని చేశారా, ఏ విధంగా చేశారు అని చూసి పరీక్షించి యథాకర్మావద్యం
దమం ధారయతి, వాళ్ళకు వేయాల్సిన దండాన్ని వేస్తాడు. కోర్స్ ఎవరినైనా దండించటం అంటే అది తప్పే అవ్వచ్చు, దోషమేవా, తప్పే. కానీ ఆ దండాన్ని ఇవ్వమని, వచ్చిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని, తప్పు చేసే వాళ్ళని దండించమని ఆయనకి భగవంతుడే శాసనం చేశాడు. భగవంతుడు బ్రహ్మగారు ఆయన్ని ఆ పనిలో కుదర్చాడు. కాబట్టి అనుల్లంఘిత భగవచ్ఛాసన, బ్రహ్మగారు తనను ఏ పనిలో పెట్టాడో ఆ పనిని దాటకుండా, ఆయన ఆజ్ఞను దాటకుండా ఆయన చెప్పినట్లుగా అందరినీ దండిస్తూ ఉంటాడు. దండించేటప్పుడు మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. అనుల్లంఘిత భగవచ్ఛాసన, ఎవరు ఏం తప్పు చేశారు, వారు చేసిన తప్పు ఏ స్థాయిలో ఉంది, వారి శ్రద్ధ ఏ స్థాయిలో ఉంది, ఆ తప్పుకి ఫలితంగా వేదం ఏం చెప్పింది, భగవంతుడు అంటే వేదము ఆ వేద శాసనంలో ఇలా ఉండొద్దు అన్నప్పుడు, ఇలా చేయకూడదు అన్నప్పుడు ఏం ఫలితం చెప్పిందో ఆ ఫలితం చెప్పినట్లుగానే చేస్తాడు. అనుల్లంఘిత భగవచ్ఛాసన దమం ధారయతి, అందరినీ దండిస్తాడు. ఒక్కడే కదా పాపం ఉంది, ఎంతమందిని దండిస్తాడు, ఎంతమందిని కొడతాడు, కొట్టి అలిసిపోతాడు కదా, అలిసిపోయినప్పుడు మనం వెళితే సరిపోతుంది అనుకుంటే ఏం లాభం లేదు. సగణ, చాలా పెద్ద గణం ఉంది ఆయనకి. ఆయన కింద పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఆర్డర్లు ఇచ్చాడంటే అలుపు సొలుపు లేకుండా వాయించేస్తారు. అలా చాలామంది ఉన్నారు. ఆ గణంతో కలిసి సగణ దమం ధారయతి అని అంటున్నారు. యత్ర వావ భగవాన్ పితృరాజ వైవస్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జంతుషు సంపరేతేషు యథాకర్మావద్యం దోషమేవ అనుల్లంఘిత భగవచ్ఛాసన సగణో దమం ధారయతి అని ఈ గద్యంలో. ఈ నరకాలు ఎన్నున్నాయి అంటే దానికి శ్రీ శుక్ల వారు 2 లెక్కలు చెప్తున్నారు. 2 లెక్కలు. తత్ర హైకే నరకాన్ ఏకవింశతిం గణయంతి అథ తాంస్తే రాజన్ నామ రూప లక్షణతః అనుక్రమిష్యామః. తామిశ్రః అంధతామిశ్రః రౌరవః మహారౌరవః కుంభీపాకః కాలసూత్రం అసిపత్రవనం సూకరముఖం అంధకూపః కృమిభోజనః సందంశః తప్తసూర్మిః వజ్రకంటకశాల్మలీ వైతరిణీ పూయోదః ప్రాణరోధః విశసనం లాలాభక్షః సారమేయాదనం అవీచిః అయఃపానమితి. కించ క్షారకర్దమః రక్షోగణభోజనః శూలప్రోతః దందశూకః అవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖం ఇది 28 నరకాః వివిధ యాతనా భూమయః అని 2 లెక్కలు ఏం చెప్పారు. ఒక లెక్క ప్రకారం 21, ఇంకొక లెక్క ప్రకారం 28. ఈ 2 లెక్కలు నావి కావు అని కూడా చెప్పారు. తత్ర ఏకే కొంతమంది 21 నరకాన్ ఏకవింశతిం గణయంతి, 21 నరకాలున్నాయి అని చెప్తారు. 21 నరకాలున్నాయి అంటే వేరే అభిప్రాయం కూడా ఉంది. బ్రహ్మసూత్రాల ప్రకారం అయితే అపిచ సప్త అని 7 నరకాలున్నాయి అనేటువంటి అభిప్రాయం తెలుస్తోంది. కాబట్టి 7 నరకాలున్నాయి అని వేదవ్యాస మహర్షి గారు, బాదరాయణ మహర్షి గారైనా ఆయనైనా చెప్తున్నారు. ఇంకా వేరు వేరు సంఖ్యలో నరకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం, పౌరాణికులు మాత్రం 21 నరకాన్ గణయంతి, 21 నరకాలను లెక్క పెడుతున్నారు. తాంస్తే రాజన్, ఆ నరకాలను రాజన్నో పరీక్షిత్తు నామరూప లక్షణతః అనుక్రమిష్యామః, ముందుగా పేర్లు చెప్పి వాటి రూపాలు వాటి లక్షణాలు, ఏ తప్పు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, దాని లక్షణం ఏంటి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏ రకంగా సుఖపడతారు అని కూడా చెప్తాను. ఆ పేర్లు మాత్రం తామిశ్రః అంధసామిశ్రః రౌరవః మహారౌరవః కుంభీపాకః కాలసూత్రం అసిపత్రవనం సూకరముఖం అంధకూపః కృమిభోజనః సందంశః తప్తసూర్మిః వజ్రకంటకశాల్మలీ వైతరిణీ పూయోదః ప్రాణరోధః విశసనం లాలాభక్షః సారమేయాదనం అవీచిః అయఃపానం అని పేర్లు 21 పేర్లు. ఇవి కాక ఇంకొంతమంది ఇంకో 7 ఉన్నాయి, మొత్తం 28 అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పే పద్ధతిలో అయితే కించ క్షారకర్దమః రక్షోగణ భోజనః శూలప్రోతః
దందశూక అవట నిరోధన పర్యావర్తన సూచీముఖం అని ఆ 7 పేర్లు. ఇది 28 నరకా. ఇవి మొత్తం ఆ పక్షం ఈ పక్షం రెండూ కలిపితే 28 నరకాలైనాయి. ఇవన్నీ కూడా వివిధ యాతనా భూమయ, రకరకాలుగా ఉండేటువంటి పాపాలకు ఫలితాలుగా వచ్చేటువంటి యాతనల స్థానాలు. యాతన అంటే కష్టం కాదు, యాతన తీవ్ర వేదన, భరించలేనంత నొప్పికి యాతన అని పేరు. నరకయాతన అని మనకి ఒక పదం కూడా ఉంది. ఆ నరకయాతనలో నరకయాతనల యొక్క స్థానాలు. వీటిల్లో ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క దాని యొక్క విశేషం ఏంటి, ఎవరు ఎక్కడికి వెళతారు అనే విషయాలను పైన మహర్షి గారు చెప్పబోతున్నారు. ఇది నరకాల యొక్క ప్రారంభం. అయితే నరకాలు వాటికి ఆ విషయానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలను మనం ఓర్పుగా ఆలోచించుకోవాలి. ఒకటి, ఈరోజు మనం చూసుకున్నటువంటి విధానం ప్రకారం పాపం లేదా అధర్మానికి కావలసినటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, తెలియక ఏదో శ్రద్ధగా చేసేటువంటి అధర్మం. రెండోది, తెలిసి కిక్కు కోసం చేసేటువంటి అధర్మం. మూడోది, పూర్తిగా నాస్తికత్వంతో తెలిసిన దానికంటే ఎక్కువ అతి తెలివితేటలతో చేసేటువంటి అధర్మం. ఈ 3 రకాల అధర్మాలకి ఫలితాలు చాలా ఉన్నాయి. ఇందులో ఉండే ఇంకొక విశేషం ఏంటంటే, చేసుకున్నటువంటి ధర్మాలకు ఫలితాలను అనుభవించటానికి 14 లోకాలు చెప్పారు. పైన 7 ఉన్నాయి, కింద 7, మొత్తం 14 లోకాలు ఉన్నాయి. అధర్మాలకు వచ్చేసరికినేమో 28 ఇప్పటికే లెక్క చెప్పారు. 28 లెక్క చెప్పారు. సహస్రశః అనుప్రవృత్తాః అని 1000 కొద్దీ ఉన్నాయి అని చెప్పారు. కాబట్టి ధర్మం దాటి యొక్క ఫలితం దాని గతి కంటే కూడా అధర్మం దాని యొక్క ఫలితం దాని గతి చాలా సంక్లిష్టంగా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది అని ఆలోచిస్తే, మనం భూమి మీద ఉన్నాం కదా, భూమి మీద నీరు అనేది దొరుకుతోంది కదా. ఈ భూమి మీద తప్ప వేరెక్కడా నీరు దొరకట్లేదు కదా. నీరు అనేది ఉన్న నీటి జాడ ఉన్నటువంటి గ్రహాలు దొరకటం చాలా చాలా కష్టం కదా. ఏదో ఊహామాత్రానికి కొన్ని దొరుకుతున్నాయి అంటున్నారు, కానీ ఇదమిత్తంగా తేల్చేమీ చెప్పటం లేదు కదా. ఈ నీరు భూమి మీద ఎంత ఉంది? చాలా ఉంది. సుమారుగా మనం భూమిలో రఫ్గా లెక్కేసుకుంటే 4 వంతుల భూమిలో 3 వంతులు నీరే ఉంది కదా. కానీ ఆ 3 వంతుల నీరులో మనం ఉపయోగించుకోగలిగిన నీరు ఎంత పర్సెంట్ ఉంది? అంటే చాలా తక్కువ శాతం అనే చెప్తున్నారు కదా. 3% ఏదో రఫ్గా చెప్పి ఆ 3%లోనూ ఇంకా కూడా తగ్గించి చాలా తక్కువ శాతం నీరు ఉపయోగానికి అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. అంటే మన చుట్టూ నీరుంది, కావలసినంత నీరుంది, మనకు అవసరానికంటే చాలా చాలా ఎక్కువ నీరుంది, కానీ ఆ నీరు మన వాడకానికి పనికిరాదు. పోనీ దీన్ని సరిగా మనం ఇమాజిన్ చేసుకోలేము అని అనుకుంటే, చాలా గట్టిగా వర్షం పడింది, వర్షం పడి అన్ని కట్టలు తెగిపోయినాయి, చుట్టూ వరద నీరు చేరింది, వరద నీరే మొత్తం ఉంది. వరద నీటిలో ఉన్న వాళ్ళ యొక్క అసలు సమస్య ఏంటి? వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళ యొక్క సమస్య ఏంటి? ప్రధానమైన సమస్య ఏమవ్వచ్చు అంటే, తాగటానికి నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు. చుట్టూ నీరుంది, చుట్టూ నీరే ఉంది, కానీ తాగటానికి నీళ్లు లేవు. ఇదేం మాట? చుట్టూ నీరు ఉంటే, సమృద్ధిగా నీరుంటే, వర్షం హాయిగా పడింది, చుట్టూ నీరుంది, తాగొచ్చు కదా. అంటే ఆ నీరు తాగటానికి పనికిరాదు. ఆ నీరు గనక తాగితే దాహం తీరటం దేవుడు ఎరుగు, ఎక్కడ లేనిపోని రోగాలు వస్తాయి. ఆ రోగాలను భరించటం మన వల్ల కాదు. అంటే మన చుట్టూనే నీరుంది, కానీ ఆ నీటిని మనం అనుభవించలేము. ఆ నీటిని అనుభవించేటువంటి స్థాయి మనకు లేదు. దాన్ని అనుభవించడం అనేది అశక్యం, అసంభవం. అలాంటి పరిస్థితుల్లో మంచినీటి విలువ అనేది తెలుస్తుంది కదా.
ఆ నీళ్లు తాగవలసి వచ్చి అవి తప్ప వేరే గతి లేక తడుస్తున్నా సరే దాహం వేసి ఆ దాహాన్ని తీర్చుకోవలసి వచ్చినప్పుడు మంచినీళ్ళు లేనప్పుడు తెలుస్తోంది కదా, మంచినీటి విలువ తెలుస్తోంది కదా. అలాగే మనం ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నెన్నో పనులు చేస్తున్నాము. ఆ పనులన్నీ కూడా మనకు నిజానికి ఫలితం అనేటువంటి వేళకు వచ్చేసరికి అనువుగా ఉన్నాయా లేవా? మన చుట్టూ నీరుంది, వరద నీరుంది, కానీ దాన్ని తాగటానికి వీల్లేదు, తాగటం మనకి నచ్చట్లేదు అన్నట్లుగా ఆ కర్మ ఫలితాలు మనకు అనుభవించటానికి వచ్చేసరికి నచ్చట్లేదు అనే స్థాయిలో ఉన్నాయా? నిజంగా మనం చేసేటువంటి పనులు, మన యాక్ట్స్, మన క్రియలన్నీ కూడా మనకు అనువుగా ఉన్నాయా? మనం హాయిగా వాడుకోగలిగినటువంటి మంచినీటి మధ్యలో ఉన్నామా, లేకపోతే అసలు వాడకానికే పనికిరాని ఉప్పు నీటి మధ్యలో ఉన్నామా? నీటి మధ్యలో అయితే తప్పనిసరిగా ఉన్నాము. ప్రతి క్షణము పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, ఇలా ఏం చేసినా సరే ఏదో ఒక క్రియను చేస్తూనే ఉన్నాము. కానీ ఆ క్రియల తాలూకు ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేసరికి ఎలా ఉన్నాము అనేది ప్రశ్న. ఎలా ఉన్నాము అంటే ధర్మానికి ఫలితంగా 14 లోకాలు, అధర్మానికి ఫలితంగా రఫ్గా లెక్కేస్తేనే 28 లోకాలు అనే స్థాయిలో ఉంటే వీటిల్లో ఏ లోకం అందుతుందో అని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మంచినీటి విషయంలో మనకున్న అభిప్రాయం ఎంత మారాలో, మంచినీటిని సంరక్షించుకోవటం అనేటువంటి విషయంలో మన అభిప్రాయం ఎంత మారాలో, మన చుట్టూ నీరు పరుచుకుని ఉన్నప్పుడు ఆ నీటిని మనం వాడుకునేటట్లుగా, దాన్ని పొల్యూట్ చేయకుండా, దాన్ని మనమే అనుభవించగలిగినట్లుగా మార్చుకోవటానికి మనం ఎంత ప్రయత్నం చేయాలో, మన మనస్సుల్ని ఎంత మార్చుకోవాలో, అలాగే మన క్రియలన్నీ కూడా ధర్మంగా మారటానికి, మంచిగా మారటానికి, అధర్మంగా మారకుండా ఉండటానికి అంత ప్రయత్నం చేయాలి. ఇంకా ఎక్కువ ప్రయత్నం కూడా చేయాలి. అలాంటి ప్రయత్నం చేయటానికి వీలుగా అధర్మం అనే దాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఆ అధర్మం తాలూకు ఫలితాన్ని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి దూరంగా జరగాలి అని శ్రీ శుకుల వారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతోనే ఈ నరకాలను చెప్పడానికి ఆయన ప్రాతిపదికను వేసుకుంటూ వెళుతున్నారు. మనం ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని మన మానసిక స్థితిని తప్పనిసరిగా మార్చుకోవాలి. డైవర్ట్ చేసుకోవాల్సిందే, లేదా మనకున్నటువంటి మైండ్ సెట్ని మొత్తాన్ని మార్చుకోవాల్సిందే. మన ఆలోచన విధానం, మనం ఏ లాజిక్ని అప్లై చేసుకుంటున్నాము, ఏ లాజిక్ ప్రకారం జీవితాన్ని నడుపుతున్నాము, మన జీవన సూత్రంగా పనికొచ్చేటువంటి లాజిక్ ఏది, మనం వాడుకోవలసిన లాజిక్ ఏది అనే విషయం మీద ఖచ్చితంగా మన అభిప్రాయాలను మార్చుకోవలసిందే. మార్చుకుని మనం మారవలసిందే. అలా మారటానికి కావలసినటువంటి మానసిక శక్తిని మనకి ప్రసాదించమని ఆ మహత్తర హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని చాలా 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 గట్టిగా మనం ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మునివర్యేణ్య నరకములు ముజ్జగంబులయందో అంతరాళమందో వెలినో అదియుగాక దేశమందుండు భూ విశేషములయందో తెలుపు సంతసమున అని శ్రద్ధతో చేసేటువంటి కర్మ ఫలితాలుగా ధర్మాధర్మ ఆచరణలో కలిగేటువంటి స్థితి గురించి ఆరంభంగా ధర్మ ప్రబోధపూరితమైనటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఎంతో విలువైన అమూల్యమైనటువంటి అధ్యయన కార్యక్రమాన్ని మనం ఇంతవరకు ఆచార్యముఖతః ఆ దేవదేవుని అనుగ్రహంతో నిర్వహించుకున్నాం. ఆ భావాలన్నిటినీ స్మరించుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధంలో 25వ అధ్యాయంలో 13వ పద్య గద్య భాగములు, అదేవిధంగా 26వ అధ్యాయంలో ఉండేటువంటి కొన్ని గద్య భాగాల్ని పారాయణ చేసుకుందాం.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే పంచవింశాధ్యాయే పంచవింశాధ్యాయే గద్యపద్యభాగః గద్యపద్యభాగః ఏవం ప్రభావో భగవాననంతో ఏవం ప్రభావో భగవాననంతో దురంత వీర్యో రుగుణానుభావః దురంత వీర్యో రుగుణానుభావః మూలే రసాయా స్థిత ఆత్మతంత్రో మూలే రసాయా స్థిత ఆత్మతంత్రో యో లీలయా క్ష్మాం స్థితయే బిభర్తి యో లీలయా క్ష్మాం స్థితయే బిభర్తి ఏతాహ్యేవ ఏతాహ్యేవ ఇహ నృభిః ఇహ నృభిః ఉపగంతవ్యాః ఉపగంతవ్యాః గతయః గతయః యథా యథా కర్మ వినిర్మితాః కర్మ వినిర్మితాః యథోపదేశం యథోపదేశం అనువర్ణితాః అనువర్ణితాః కామాన్ కామాన్ కామయమానైః కామయమానైః ఏతావతీర్హి ఏతావతీర్హి రాజన్ రాజన్ పుంసః పుంసః ప్రవృత్తిలక్షణస్య ప్రవృత్తిలక్షణస్య ధర్మస్య ధర్మస్య విపాకగతయః విపాకగతయః ఉచ్చావచాః ఉచ్చావచాః విసదృశాః విసదృశాః యథా ప్రశ్నం యథా ప్రశ్నం వ్యాచఖ్యే వ్యాచఖ్యే కిమన్యత్ కిమన్యత్ కథయామ ఇతి కథయామ ఇతి 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 శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే పంచవింశోऽధ్యాయः పంచవింశోऽధ్యాయः అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే షడ్వింశోऽధ్యాయः షడ్వింశోऽధ్యాయः రాజోవాచ రాజోవాచ మహర్షే మహర్షే ఏతద్వైచిత్ర్యం ఏతద్వైచిత్ర్యం లోకస్య లోకస్య కథమితి కథమితి ఋషిరువాచ ఋషిరువాచ త్రిగుణత్వాత్ త్రిగుణత్వాత్ కర్తుః కర్తుః శ్రద్ధయా శ్రద్ధయా కర్మగతయః కర్మగతయః పృథగ్విధాః పృథగ్విధాః సర్వా ఏవ సర్వా ఏవ సర్వస్య సర్వస్య తారతమ్యేన తారతమ్యేన భవంతి భవంతి అథేదానీం అథేదానీం ప్రతిషిద్ధలక్షణస్య ప్రతిషిద్ధలక్షణస్య అధర్మస్య అధర్మస్య తథైవ తథైవ కర్తుః కర్తుః శ్రద్ధాయాః శ్రద్ధాయాః వైసాదృశ్యాత్ వైసాదృశ్యాత్ కర్మఫలం కర్మఫలం విసదృశం విసదృశం భవతి భవతి యాహి యాహి అనాద్య విద్యయా అనాద్య విద్యయా కృతకామానాం కృతకామానాం తత్పరిణామలక్షణాః తత్పరిణామలక్షణాః శ్రుతయః శ్రుతయః సహస్రశః సహస్రశః ప్రవృత్తాః ప్రవృత్తాః తాసాం తాసాం ప్రాచుర్యేణ ప్రాచుర్యేణ అనువర్ణయిష్యామః అనువర్ణయిష్యామః రాజోవాచ రాజోవాచ నరకానామ నరకానామ భగవన్ భగవన్ కిం దేశవిశేషాః కిం దేశవిశేషాః అథవా అథవా బహిస్త్రిలోక్యాః బహిస్త్రిలోక్యాః అహోస్విత్ అహోస్విత్ అంతరాల ఇతి అంతరాల ఇతి ఋషిరువాచ ఋషిరువాచ అంతరాల ఏవ అంతరాల ఏవ త్రిజగత్యాస్తు త్రిజగత్యాస్తు దిశి దిశి దక్షిణస్యాం దక్షిణస్యాం అధస్తాత్ అధస్తాత్ భూమేః భూమేః ఉపరిష్టాచ్చ ఉపరిష్టాచ్చ జలాత్ జలాత్ యస్యాం యస్యాం అగ్నిశ్వాత్తాదయః అగ్నిష్వాత్తాదయః పితృగణాః
పితృగణాః దిశి దిశి స్వానాం స్వానాం గోత్రాణాం గోత్రాణాం పరమేణ పరమేణ సమాధినా సమాధినా సత్యాః సత్యాః ఏవాశిషః ఏవాశిషః ఆశాసానాః ఆశాసానాః నివసంతి నివసంతి యత్ర వావ యత్ర వావ భగవాన్ భగవాన్ పితృరాజః పితృరాజః వైవస్వతః వైవస్వతః స్వవిషయం స్వవిషయం ప్రాపితేషు ప్రాపితేషు స్వపురుషైః స్వపురుషైః జంతుషు జంతుషు సంపరేతేషు సంపరేతేషు యథా యథా కర్మావద్యం కర్మావద్యం దోషమేవ దోషమేవ అనుల్లంఘిత అనుల్లంఘిత భగవచ్ఛాసనః భగవచ్ఛాసనః సగణః సగణః దమం దమం ధారయతి ధారయతి తత్ర తత్ర హైకే తత్ర హైకే నరకాన్ నరకాన్ ఏకవింశతిం ఏకవింశతిం గణయంతి గణయంతి అథ అథ తాంస్తే తాంస్తే రాజన్ రాజన్ నామరూప లక్షణతః నామరూప లక్షణతః అనుక్రమిష్యామః అనుక్రమిష్యామః తామిశ్రః తామిశ్రః అంధతామిశ్రః అంధతామిశ్రః రౌరవః రౌరవః మహారౌరవః మహారౌరవః కుంభీపాకః కుంభీపాకః కాలసూత్రం కాలసూత్రం అసిపత్రవనం అసిపత్రవనం సూకరముఖం సూకరముఖం అంధకూపః అంధకూపః కృమిభోజనః కృమిభోజనః సందంశః సందంశః తప్తసూర్మిః తప్తసూర్మిః వజ్రకంటక శాల్మలి వజ్రకంటక శాల్మలి వైతరణి వైతరణి పూయోదః పూయోదః ప్రాణరోధః ప్రాణరోధః విశసనం విశసనం లాలాభక్షః లాలాభక్షః సారమేయాదనం సారమేయాద సారమేయాదనం సారమేయాదనం అవిచీః అవీచిరయః అవీచరయః అవీచిరయః పానమితి పానమితి కించ కించ క్షారకర్దమః క్షారకర్దమః రక్షోగణ భోజనః రక్షోగణ భోజనః శూలప్రోతః శూలప్రోతః దందశూకః దందశూకః అవట నిరోధనః అవట నిరోధనః పర్యావర్తనః పర్యావర్తనః సూచీముఖం సూచీముఖం ఇతి ఇతి అష్టావింశతిః అష్టావింశతిః నరకాః నరకాః వివిధ వివిధ యాతనా భూమయః యాతనా భూమయః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే షడ్వింశాధ్యాయే షడ్వింశాధ్యాయే గద్యభాగః గద్యభాగః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.